ఇప్పుడు మనం శ్రీలంకలో గట్ట ఉన్నాం. శ్రీలంక కరెన్సీ చూడండి. ఇంకోటి ఇది వచ్చేసి 5 రూపాయలు అనమాట. వీళ్ళకి 5 రూపీస్, మనకు వచ్చేసి ఎంత అనేసి అంతే రూపాయిన్నర. అలాగే ఇది వచ్చేసి 10 రూపీస్, ఇది మనకి ఎంత అంటే 3 రూపాయలు 10 పైసలు. అలాగే ఇది చూసుకుంటే ఇది 20 రూపాయల నోటు శ్రీలంక కరెన్సీ. అలాగే ఇది 50, ఇది 100, ఇది 500, ఇది 1000, ఇది 2000. అన్నిటికన్నా పెద్ద నోటు 5000 మామ. ఇవన్నీ వీళ్ళ శ్రీలంక కరెన్సీ అనమాట, చూసుకోవచ్చును. ఇదంతా శ్రీలంక కరెన్సీయే. 100, 500 ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దాంట్లో. ఇంకేటనేసి అంటే మనం ఇక్కడ 5000, ఇక్కడ మనం 1600 ఎత్తే ఇలా 5000 ఎత్తారు. ఇలా 5000 మనకు 1600. ఇక్కడ కరెన్సీ చాలా అంటే చాలా పెద్ద నోట్లు వస్తాయి. మన డబ్బులతో ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చును శ్రీలంకలో. కాబట్టి ఇంకో శ్రీలంక వచ్చేయండి, కరెన్సీతో మాత్రం ఖర్చు పెట్టించుకోవచ్చును. ఏదైనా తక్కువ రేట్లు అయిపోద్ది, చీప్గానే ఏదైనా చేసేవచ్చు. హోటళ్ళు కానీ, రూమ్స్ కానీ, మసాజులు కానీ ఏదైనా ఇక్కడ చీప్గా వస్తాయి మామ. రండి మామ, వచ్చింది మామ శ్రీలంకకి.